ప్రభుత్వ వైఖరిపై ట్విన్ సిటీస్ హాస్పిటల్ సప్లయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామచందర్ మండిపడ్డారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోతే మందులు, వైద్య పరికరాలు సరఫరా చేయలేమని స్పష్టం చేశారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్, నీలోఫర్తో పాటు ప్రభుత్వ ఆసుపత్రులకు కార్మికుల కోసం నిర్వహిస్తున్న ఈఎస్ఐఏ ఆసుపత్రులకు మందులు సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు నుంచి తమకు రావాల్సిన బకాయిలు రాలేదని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేదని వాపోయారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఇబ్బందులు కలిగించే ఉద్దేశం తమకు లేకపోయినా ఆర్థిక వనరులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మందులు సరఫరా చేయలేని దుస్థితి నెలకొందన్నారు. ఇక సమస్య జటిలం కాకముందే ప్రభుత్వం స్పందించి విడుదల చేయాలని కోరారు. ప్రతి సంవత్సరం ఈ స్టేట్ గవర్నమెంట్ కి వాళ్ళ బడ్జెట్స్ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఈఎస్ఐ పేషెంట్ మొత్తం పెయిడ్ పేషెంట్స్. సో వాళ్ళు బడ్జెట్ రిలీజ్ చేసినా కూడా మాకు ఇంతవరకు పేమెంట్లు రావట్లేదు. మాకు ఆగస్ట్ నుంచి దగ్గర 80 కోట్ల రూపాయలు బిఏఓలో చెక్కుల రూపంలో అక్కడ పడేసి వచ్చారు. ఏమని అడిగితే వాళ్ళు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు అక్కడ మాట్లాడుకోండి, ఎందుకంటే మేము సప్లై చేసింది ఈఎస్ఐకి అయితే మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్